శంకర్ నాయక్, వినయ్ భాస్కర్ పుట్టమొదటి తిథులను సందర్శించారు. 20వ తేదీన సీఎం పర్యటన నేపథ్యంలో ముందే బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. సీఎం క్షమాపణ చెప్పాకే మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు రావాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తోందని విమర్శించారు. ప్రపంచంలోనే బహుళార్థ సాధక ప్రాజెక్టుగా 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి 240 టీఎంసీ నీటి సామర్థ్యంతో ఇండైరెక్ట్గా 500 టీఎంసీ నీటిని అందించడానికి 22 జిల్లాలకు పాకే విధంగా ఈ కార్యక్రమం చేపట్టి కింద సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ ద్వారా దేవాదుల ప్రాజెక్టు, అటు కింద సీతారామ ప్రాజెక్టు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇవన్నీ చేసి 1 కోటి ఎకరాల మాగాన్ని అందించాలనే ఆలోచనతో కేసీఆర్ గారు ముందుకు పోయి ఆ క్రమంలో మరి కొద్ది ఓట్లతో ఓడిపోయినప్పటికీ చిత్తశుద్ధితో ముందు పోతున్న క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్స్ ఎ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని లేదా ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చూపించడం కోసము ఈరోజు ఒక విధ్వంసాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. అవన్నీ కూలిపోవాలి, నేనన్నా కూలగొట్టాలి, రెండే ముచ్చట్లు. రేవంత్ రెడ్డికి నీకు తమ్ము ధైర్యం ఉంటే అఫీషియల్ మీటింగ్ గా పెట్టేది, ప్రజలను వాలంటీర్గా రమ్మను. ఇప్పుడు కేసీఆర్ గారు జగిత్యాల మీటింగ్ పెడతాడు, ప్రజలు వాలంటీర్గా వస్తారు. రేపు ఇక్కడ మీటింగు మీ కలెక్టర్లు, ఆఫీసర్లు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, ఐకేపీ వాళ్ళు మొత్తం ఆఫీసర్లు అందరూ కూడా కదిలిస్తారు. అది కాదు నీ దమ్మున్న మీటింగ్. ప్రజలే వాలంటీర్గా వచ్చినట్టు మీటింగ్ పెట్టు, అప్పుడు నీ జనాభా ఎంతో తెలుస్తుంది, నీకు తెలుస్తుంది, శ్రీధరబాబు గారికి తెలుస్తుంది. దయచేసి నేను ఒక్కటే మేడిగడ్డది ఇంత బదనం చేశావా? ఇక్కడ ప్రెస్ మీడియా వాళ్ళు ఉన్నారు, ఇవాళ వచ్చింది అదంతా రిపేర్ కూడా చేసేసిండ్రు వాళ్ళు. ఇక్కడ చూసిండ్రా, ఇది కింద కుమ్మింది, మొత్తం మట్టి పోసి కూలిపోయారు. ఇది రిపేర్ ఎలాంటి వాళ్ళే చేస్తామని మాటిచ్చారు. తెలంగాణ రైతాంగానికి ఒక విశ్వాసం పెరిగి వ్యవసాయం చేసుకోవడం ద్వారా సగర్వంగా బతుకుతామనేటువంటి స్థాయికి ఈ ప్రాజెక్టు వల్ల కలిగింది. కానీ దురదృష్టవశాత్తు 2023లో ఆ రోజు ఈ పిల్లర్కు కొన్ని క్రాక్స్ వచ్చి మరి క్రాక్స్ బయటపడ్డాయి. తర్వాత ప్రజలు టీఆర్ఎస్ వద్దు కాంగ్రెస్ కావాలని అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం, భారతీయ జనతా పార్టీ యొక్క నిజస్వరూపం ఈ ప్రాజెక్టు కనుక భవిష్యత్తులో ఇలానే కొనసాగితే కేసీఆర్ గారి పేరు చరిత్రలో ఎప్పటికి కూడా సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారి ఇమేజ్ని తగ్గియాలంటే ఈ ప్రాజెక్టును పూచిగా చూపెట్టి ఈ ప్రాజెక్టుకు మరి జరిగినటువంటి క్రాక్స్ను పూడ్చడంలో 2.5 సంవత్సరాలు వరించి రేవంత్ రెడ్డి ఎక్కడ సందు దొరికితే అది అసెంబ్లీ వేదిక కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కూలేశ్వరం అయిపోయింది. 20వ పిల్లరు 19వ పిల్లర్ 2 పిల్లర్ల మధ్యలో మనం ఉన్నాము. 20వ పిల్లరు చిన్నగా క్రాక్ ఇచ్చినటువంటి ఆ క్రాకును పూడిస్తే షట్టరు కిందికి దింపడానికి పైకి ఎక్కించడానికి వీలు కలిగి ఉన్నది ఈ పిల్లరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావాలనే కక్షగట్టి మేడిగడ్డ బ్యారేజ్ను దోషిగా చూయించి యావత్ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇప్పుడిప్పుడే తెలంగాణ సమాజానికి అర్థమవుతా ఉన్న విషయం